నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నాగార్జున నిషా కేసులో అప్రూవర్ గా మారిన నందు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ప్రోద్బలంతోనే చేశామంటూ వెల్లడి అసెంబ్లీ సమీపంలో తుప్పు పట్టిన 3 రివాల్వర్లు లభ్యం స్వాధీనం చేసుకున్న సైఫాబాద్ పోలీసులు విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది కాంగ్రెస్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ఇక డీటెయిల్స్ చూసి సమాజంలో ఒడిదుడుకులను తట్టుకొని అసామాన్య పరిస్థితులను సరిచేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని అలాంటి పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో స్మృతి పరేడ్ ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు పోలీసులతో కలిసి పోలీస్ అమరవీరుల స్మారక స్తూపం వద్ద పూలమాల ఉంచి 2 నిమిషాలు మౌనం పాటించారు అనంతరం అమరవీరులకు సెల్యూట్ చేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి మహేష్ డిఎస్పీ ఏ శ్రీనివాసరావు చీరాల డిఎస్పీ పి శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎడ్యుకేషన్ ఇప్పుడే కలిసి ఇస్తాను
హైదరాబాద్లో నిషా అనే మహిళ కేసులో నందు అనే వ్యక్తి అప్రూవర్గా మారాడు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీదుద్దీన్ ప్రోద్బలంతోనే చేశామంటూ మీడియాకు వివరించారు. నిషాకు విజయ్కు ఉన్న సాన్నిహిత్యాన్ని అవకాశంగా మలుచుకుని తన స్నేహితుడు అబ్రార్ సూచన మేరకు ఇదంతా చేసినట్లు తెలిపాడు. విజయ్పై కేసు పెట్టించి తద్వారా ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయించాలని ఇదంతా చేసినట్లు తెలిపాడు. ఇదంతా బాబా ఫసీదుద్దీన్ ప్రోద్బలంతోనూ చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే విజయసింహ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అప్పగించినట్లు తెలిపాడు. ఇబ్రాహిం అని చెప్పి అంటే అబ్రార్ అని చెప్పి అతను నాకు 4 నెలల కిందట అమ్మాయిని కల్పించాడు. ఇట్లా విజయసింహ ఇంకా అమ్మాయి గత 1 సంవత్సరంన్నర నుంచి పరిచయం ఉన్నట్టు తనకు తెలిసి ఓ పబ్లో వాళ్ళు కలుసుకున్నట్టు నాకు సమాచారం ఇచ్చాడు. సో వీళ్ళని ఇద్దరిని ట్రాప్ చేద్దాము అని చెప్పి అబ్రారే మొత్తం మాట్లాడి ఆ అమ్మాయితో కూడా మాట్లాడి కల్పించడం జరిగింది. దాని తర్వాత 4 నెలల నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే లాస్ట్ మంత్ 19th రోజు నైట్ అబ్బాయి మన విజయసింహ అతను ఆమె ఇంటికి పోయి కత్తితో దాడి చేసిండని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం బాబా ఫసీదుద్దీన్కి తెలుసు, బాబా ఫసీదుద్దీన్ సార్కి తెలుసు. దాని తర్వాత మన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే పిఏ అని చెప్పి ఏమని చెప్పింది మన బాబా ఫసీదుద్దీన్ గారు. మన ఆ తర్వాత మన ఎవరు అబ్రార్ అనేటైనా అదే రోజు వాళ్ళకి హాస్పిటల్లో బిల్ కట్టడానికి పైసలు అబ్రారే ఇచ్చాడు. అసలు ఇది ఒకవేళ ఎమ్మెల్యే గారికి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి మీరు అనుకున్నారా లేదు? అనుకున్నాను. ఆ అబ్రార్కి చెప్పాను ఆల్రెడీ. ఇట్లా అవుతుందని అంటే ఏం కాదు నేను చూసుకుంటా మొత్తము అని చెప్పి చెప్పడం జరిగింది. అబ్రార్ అంతా నేను అన్నీ చెప్పినాను, బాబా ఫసీదుద్దీన్ సార్కి అన్నీ చెప్పినాను. ఇట్లా అవుతుంది అది తెలుసు సార్కి తెలుసు. అంటే ఇప్పుడు బాబా నేను సేవ్ చేస్తాను అని చెప్పి అనుకున్నాను. సేవ్ చేస్తాను నేను, నాకు ఎవరి మీద అది లేకుండేది. ఇక నేను మళ్ళీ మా మామ దగ్గరికి పోయి మాట్లాడి బెదిరించడం అనేది ఏం లేదు. నేను ఏమున్నా నిజాలు మన పోలీస్ వాళ్ళకు కూడా చెప్పాను. దయచేసి వాళ్ళ దగ్గర నుంచి మిగతా ఏమనంటే తీసుకోండి. ప్రాణాన్ని అయితే ఇక అందరితో ఉంది. నాకు విజయసింహతో కూడా ఉంది, మెయిన్లీ అబ్రార్ తోటి ఉంది నాకు మెయిన్. ఇక నేను కూడా ఇప్పుడు రేపు అబ్రార్ మీద హెచ్ఆర్సీలో అక్కడిక్కడ నేను కంప్లైంట్ ఇస్తాను తప్పకుండా. నాకేం లేదు, అబ్రార్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. విధి నిర్వహణలో ప్రజల రక్షణ ధ్యేయంగా ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడారు. కాకి చొక్క వెనకాల కర్కశత్వమే కాదు కారుణ్యం కూడా దాగి ఉందనే విషయాన్ని కరోనా సమయంలో నిరూపించిన పోలీసుకు రెడ్ సెల్యూట్ అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రామగుండం పోలీస్ పాత్ర అమోఘమైనదని అన్నారు. అంటే అది పోలీస్ శాఖ అని చెప్పి ఘంటాపథంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసినటువంటి పోలీస్ అమరవీరులను స్మరించుకునేటువంటి రోజుగా ఇవాళ అక్టోబర్ 21ని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే ప్రాణాలను త్యాగం చేసినటువంటి పోలీస్ అమరవీరులకు ఘన నివాళి హృదయపూర్వకంగా చేతులు జోడించి ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రతి ఒక్క పౌరుడు ఆ కుటుంబాలకు అండగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే సమాజంలో చాలా చోట్ల కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేటువంటి సందర్భంలో వ్యక్తిగతమైనటువంటి కక్షలు వారికి ఏమి ఉండకపోయినా కూడా కాకి చొక్కా అంటే కర్కశత్వం అనే ఒక దుష్ప్రచారాన్ని కుండబద్దలు కొట్టే దుష్ప్రచారాన్ని ఖండించే విధంగా కాకి చొక్క వెనుక కారుణ్యం దాగి ఉందనేటువంటి సందర్భం కరోనా సమయంలో పోలీస్ శాఖ వారు తెలంగాణ పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ పోలీసుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది. అదేవిధంగా రామగుండం పోలీస్ శాఖ వారు కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొన్న మధ్యనే వచ్చినటువంటి వరదల సందర్భంలో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజలను కాపాడేందుకు ముందుండి నిలబడి రక్షణ కవచంగా ఉన్నటువంటి పోలీస్ శాఖకు చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక రకమైన విషసర్పాలు పాములను లెక్క చేయకుండా వరదల్లోకి వెళ్ళి చాలా మంది ప్రజలను కాపాడమే కాకుండా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకు మేము ఉన్నామని 100కు ఫోన్ చేస్తే వెంటనే స్పందించేటువంటి రామగుండం పోలీసు వారు నిజంగా కూడా వారికి మనందరం కూడా రుణపడి ఉండాలనేటువంటి సందర్భాన్ని వాళ్ళ ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాం.
నిజంగా రామగుండం పోలీసు గారే గారు తెలంగాణ పోలీస్ అంతా కూడా ప్రజల కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న సందర్భంలో కాకి చొక్క వెనకాల దాగి ఉన్నటువంటి కారుణ్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి పోలీస్ శాఖ వారికి రెడ్ సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రాణాలు త్యాగం చేసినటువంటి పోలీస్ అమరవీరులను మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దీపావళి పండుగ వేళ స్వీట్ షాపులు కిటకిటలాడుతున్నాయి. బంజారా హిల్స్లోని బర్ఫీ డిలైట్ స్వీట్ స్టోర్లో 100 నుంచి రకరకాల తీపి పదార్థాలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. మరోవైపు దేశ విదేశాలలో ఉన్న తమ వారికి పండుగకు స్వీట్స్ పలువురు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారని బర్ఫీ డిలైట్ జనరల్ మేనేజర్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. దీపావళి పండుగకు సిద్ధం చేసే స్వీట్స్లో డ్రై ఫ్రూట్స్కు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. డ్రై ఫ్రూట్స్ను ఆకర్షణీయమైన బాక్సులలో అందిస్తున్నామని తెలిపారు. బాస్కెట్లో అన్ని రకాల స్వీట్స్ను బంధించడం ఇప్పుడు ట్రెండ్గా మారిందని, కనుక రకరకాల మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో పాటు గ్రీటింగ్ కార్డును తయారు చేసి కస్టమర్కు అందిస్తున్నామని అన్నారు. Hello everyone, good evening. My name is Abdul Khalil. I am General Manager at Bharfi Delight. It's a brand which is definitely going to make a mark in the market. We have come up with this very premium store of sweets, namkeen, dry fruits, chaat and very authentic food of a North Indian restaurant. So we are pure vegetarian, and the basic thing is why we are here today is because we are having a background of strong dairy business. We have our own dairy farming and we use our own milk. So that is our strength, and by using that milk we are coming up with good quality of sweets. Our specialities include white kalakan, Ajmeri kalakan, Kaju barfi, Badam lauj, Pista lauj. There are almost more than 150 different varieties of sweets. సూర్యాపేట జిల్లాలో అర్హులైన పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 3వ విడత అక్రిడేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ విడతలో 158 మంది దరఖాస్తులను ఆమోదించామని అన్నారు. ఆమోదించిన దినపత్రికలు, కేబుల్, శాటిలైట్ ఛానల్స్కు సంబంధించిన మొత్తం 150 కార్డులు ఈ నెలాఖరు నాటికి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు పౌర సంబంధాల అధికారి ఏ రమేష్ కుమార్, కమిటీ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఐ రాంబాబు, సిహెచ్ చంద్రశేఖర్, వి వీరయ్య, రామాంజనేయులు, ఏ యాకయ్య, ఆర్టీసీ డిఎం హబీబ్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ షేక్ మసాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పోలీస్ స్టేషన్ ముందు గల అమరవీరుడు సుబాన్ ఖాన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుబాన్ ఖాన్ కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, ఎంపీటీసీ షేవ్య శంకరయ్య, సామాజికవేత్త సాన రామకృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది, సర్పంచ్లు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ నందు అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం సంస్మరణ దినోత్సవం సందర్భంగా మన పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసుకున్న శ్రీ స్వర్గీయ మహమ్మద్ అబ్దుల్ సుబాన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమాండర్ వాస్తవ్యులు ఆయన సంస్మరణార్థం మన పోలీస్ స్టేషన్లో 2019 గత ఎస్ఐ షాపడల్ గారి ఆధ్వర్యంలో మనం ఒక స్టాచ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, స్కూల్ విద్యార్థులకు, పత్రికా మిత్రులకు మరియు ఇతర గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేజ్ మీద రావాల్సిందిగా ఎంపీ గారిని. ఇసుక అక్రమ నిల్వలు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య వివాదిస్తున్నాయి. ముర్మూర్ ఆరెండాల్ కాలనీలో 10 ఇసుక అక్రమ నిల్వల కేంద్రాలను 2 రోజుల క్రిందట రెవెన్యూ ఏడీ మైన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఉప సర్పంచ్ కనమల రాకేష్ అధికారులకు సమాచారం ఇచ్చి తాము అక్రమంగా నిల్వ చేసుకున్న ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకునే విధంగా చేశాడనే నెపంతో బీజేపీ మండల యువ మోర్చా అధ్యక్షుడు మగ్గిడి సాగర్, అతని సోదరుడు సందీప్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పిడిగుద్దులు కురిపించి భౌతిక దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఆరోపించారు. ఈ దాడిని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు విజ్ఞాన పత్రాన్ని అందజేశారు. కాగా సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించినట్లు తహసీల్దార్ కె వేణుగోపాల్ తెలిపారు. ఈ విషయంగా ఒకవేళ తన మీద విచారణ జరిపించి తను కారణమైతే తప్పకుండా తన మీద చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఎవరైతే ఆ అబ్బాయిపై దాడి చేసిరో వాళ్ళపైన, ఎందుకంటే తప్పు ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరైతే తప్పు చేసిరో వారికి తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత పోలీసు అధికారులకు మాకు మండల మేజిస్ట్రేట్గా మీరు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అంతర్గా మండల సర్పంచులు మరియు ఉప సర్పంచుల ఫోరం, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మళ్ళీ 2 గ్రామాల ట్రాక్టర్ యజమానులు దాదాపుగా ఇప్పుడు 50 మంది వీళ్ళందరూ కూడా న్యాయం జరిపించమని మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాం. ఎస్ఐ గారికి ఫార్వర్డ్ చేసి ఎంక్వైరీ చేసి చర్య తీసుకోమని చెప్తాను.
ఈ ముర్మూరు గ్రామంలో ఆర్ఎండ్ఆర్ కాలనీలో నిన్న సుమారు 10 ఇసుక డంపులను స్వాధీనపరచుకోనైనది. ఇటు విషయమై కరమల్ల రాకేష్ ఉప సర్పంచ్పై మగిడి సాగర్ దాడి చేసిన విషయమై వారు నాకు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది చర్య తీసుకోవడానికి. ఈ దరఖాస్తు నేను ఎస్ఐ గారికి ఫార్వర్డ్ చేసి తగు చర్య తీసుకోవడానికి ఉత్తర్వుల రూపంలో పంపించాడు. పోలీస్ వృత్తిలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని కొడంగల్ లాహోటి విద్యా సంస్థల కరెస్పాండెంట్ మల్లేష్ యాదవ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేటలో ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బందిని శాలువాగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నయముద్దీన్, పోలీస్ సిబ్బంది, విద్యా సంస్థల అధ్యాపకులు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో ఘనంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. పోలీస్ అమరవీరుల స్థూపం వరకు విద్యార్థులు కోవత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ ప్రతి విపత్తులో ముందుండి పోరాడేది పోలీసులే అని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जोहार 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 पोलीस अमरवीरुలకు जोहार 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 पोलीस अमरवीरुలకు जोहार 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 पोलीस अमरवीरुలకు 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 ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పిలుపు. నిషా కేసులో అప్రూవర్గా మారిన నందు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ప్రోద్బలంతోనే చేశామంటూ వెల్లడి. అసెంబ్లీ సమీపంలో తుప్పు పట్టిన 3 రివాల్వర్లు లభ్యం, స్వాధీనం చేసుకున్న సైఫాబాద్ పోలీసులు. విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది, కాంగ్రెస్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.